జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని ఐజా మున్సిపాలిటీలో మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్రను ఘనంగా ప్రారంభించారు. కొత్త బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్ షా వలీ ఆచారి, సింగిల్ విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ప్రోత్సాహంతో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వ భావనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా చైతన్యం కల్పించడమే ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నా పేరు సుధాకర్. నేను ఈ ఎన్జిఓ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ మహిళా సొసైటీకి అందులో జాయింట్ సెక్రటరీని. ఈ బస్సు యాత్రకి నేను కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ముఖ్యంగా మా అనుభవం ఏంటంటే ఈ మహనీయుల యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడం. అంటే మహనీయులు ఇప్పటి వరకు సమాజంలో ఈరోజు వెనుకబడినటువంటి వాళ్ళు, పేదవాళ్ళను, అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళను, నిద్రపోతున్నటువంటి వాళ్ళను మేలుకొల్పేటందుకోసం ఏర్పాటు చేయబడ్డ యొక్క ఈ బస్సు యాత్ర. ముఖ్యంగా ఇది మహనీయుల యొక్క జ్ఞాన చైతన్య బస్సు యాత్ర దీని పేరు. కాబట్టి ఇది మల్లు రవి గారు పాపం ఎన్జిఓ ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా దీన్ని నడపడం కోసం ఆలోచించి పెట్టడం జరిగింది. నిజానికి ఆయనకు మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కాబట్టి మిత్రులారా, ఇది మేము ఇప్పటికీ ఇంతకుముందు జూన్ 2న ప్రారంభమైంది కర్తాల మండలం మసిగండిలో. అది ప్రయాణం చేస్తూ మరి కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్ తిరిగి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇది కృష్ణానది దాటి ఇటువైపు రావడం జరిగింది అల్లంపూర్ గద్వాల తిరగడానికి కోసం. ఇంకా 13 తిరగవలసిన మండలాలు ఉన్నాయి. ఇప్పటికి 33 మండలాలు అయిపోయినాయి. ఇప్పుడు 18 రోజుల నుంచి మేము కళాకారులు మేము ఒక 15 మంది రెగ్యులర్గా ఫుల్ టైం పనిచేస్తున్నాం. ఎక్కడ ఉంటే అక్కడనే తిని రాత్రి పగలనక పనిచేస్తూ ఉన్నాం. ఈ మహనీయుల యొక్క త్యాగాలను, వాళ్ళ చరిత్రలను, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ మానవీయత దేశంలో ఇలా మానవత్వం అనేది కోల్పోతూ ఉంది. ఓ పాటనే ఉంది, మానవైపోతున్నాడమ్మో మానవత్వం ఉన్నవారనే పాటను మనం చూస్తున్నాం. అట్లాంటి విలువలను, మానవత్వాన్ని మనం ప్రచారం చేస్తూ మానవీయ మన దేశానికి మంచి పేరు తేవడానికి ప్రయత్నించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యాత్రను డాక్టర్ మల్లు రవి గారు మైసిగండిలో ప్రారంభించారు. ఇది జూలై 2 తారీఖు వరకు జరుగుతూ ఉంది. కాబట్టి దీనిని అందరూ స్వాగతిస్తున్నారు పార్టీలకు అతీతంగా. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు చదువుకొని మహనీయుల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ బస్ యాత్ర ప్రారంభం విజయవంతం కావాలని, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు విజయవంతం కావాలని కోరుతున్నాను. నేను ఈ రాములు న్యాయవాది. మరి నేను ఈ యొక్క బస్ యాత్రకు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. మరి వారికి కూడా నన్ను లీగల్ అడ్వైజర్గా ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యువత మారాలి. నేడు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, వారు చెడు వ్యసనాలకు బానిసై సమాజాన్ని చెడగొడుతున్నారు. మరి వారు కూడా ఈ యొక్క బస్సు యాత్రలో చూసి మారవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలి. వాళ్ళు తప్పకుండా మారి మన యొక్క సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తూ మరి చాలామందిని నేను కోరుతూ ఉన్నాను. బస్ యాత్రనే కాకుండా కూడా సమాజంలో పిల్లలందరినీ చదివించి ఉన్నతమైన స్థానాన్ని నిలపాలి తల్లిదండ్రులను కోరుతూ ముగిస్తున్నాను. అధికార పార్టీలో ఉంటూ మన పార్లమెంటు సభ్యులు పెరుగుతున్న మన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ సాగర్ గారికి, ఎందుకంటే అనేక మంది ఎంపీలతో, మంత్రులతో రాష్ట్రంలో మన సుధాకర్ సార్ గారు కూడా కుటుంబ గోపాలు నిర్మాణం మా దుర్గజంగాలలో ఇప్పుడిప్పుడే చైతన్యం వచ్చి అక్కడక్కడ కౌన్సిలర్లు, సర్పంచులు ఈనాటి కార్యక్రమాన్ని